ఇంకో కేటగిరీ పీపుల్కి నేను చెప్తున్నా, ఎవరైనా మీకు నో చెప్తే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యాక్సెప్ట్ చేయలేకపోతే లైఫ్లోకి సాగలేరు మీరు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆలోచించుకొని మీకు నో చెప్పారో మీకు తెలీదు. ఇట్స్ అప్ టు దెమ్. మీరు వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, మీరు వాళ్ళ గురించి ఆలోచించి నాకెందుకు నో చెప్పినా గింజుకోకూడదు. ఇట్స్ కంప్లీట్లీ దేర్ ఫీలింగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇవి కనుక మనం పాటిస్తే మనం లైఫ్లో హ్యాపీగా ఉండొచ్చు, పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇవే యాక్సెప్ట్ చేయడం కానీ, లేదంటే వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ, ఇవన్నీ కొంచెం కష్టమే. నో తీసుకునేటప్పుడు లైక్ సంబడీ సెడ్, నువ్వు ఒక హోప్స్తో వెళ్తావు, కానీ నో చెప్పినప్పుడు నువ్వు ఒక బాధతోనే తిరిగి వస్తావు. బట్ బీ ప్రిపేర్ ఫర్ ఎస్ అండ్ నో. రెండింటికి నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు ఇట్ డజంట్ ఎఫెక్ట్స్. కానీ ఒకళ్ళు నో చెప్పారు అంటే వాళ్ళు ఆలోచించకుండా నీకేం నో చెప్పరు. లేదు, కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అది వాళ్ళకి మంచిది, కానీ వాళ్ళు నో చెప్తారు. మీరు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, బట్ అయినా వాళ్ళు వినట్లేదు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది ఒకవేళ హిట్ అయితే దే సే దట్ యూ ఓకే, నీ వల్లే ఇదంతా జరిగింది, థ్యాంక్ యూ సో మచ్, నేను అప్పుడు నో చెప్పాను, బట్ దట్ ఈజ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ కెన్ డూ అని. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఒకవేళ నువ్వు చెప్పింది వాళ్ళు చేసి ఇష్టం లేకుండానే అది జరిగితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? దే టు ఫీల్ లైక్ ఇది చెప్పింది కాబట్టి, వీడు చెప్పాడు కాబట్టే నేను ఎలా చేశాను, లేకపోతే నేను అసలు అలా చేసేదాన్ని కాదు, నీ వల్ల నేను ఇది చేయాల్సి వస్తుంది, ఇది జరిగింది నా లైఫ్లో, లేకపోతే ఇది జరిగేది కాదు అని బ్లేమ్ ఎవరి మీదకి వస్తుంది? కన్విన్స్ చేసిన మీ మీదకి. మీరే ఇంటెన్షన్తో చేశారు, వాళ్ళు బాగుపడాలి, బాగుండాలి అన్న ఇంటెన్షన్తోనే చేశారు. బట్ ఒక నెగిటివ్ వచ్చినప్పుడు, ఒక వాళ్ళకి అనుకూలంగా జరిగినప్పుడు ఎవరైనా ఏం ఆలోచిస్తారు? అదే అనుకుంటారు కదా. నీ వల్లే నా లైఫ్ పోయింది, ఆ రోజు నేను నీకు నో చెప్పుకుంటే బాగుండు, ఆ రోజు నేను అలా నిన్ను చేయనీయకుండా ఆపేస్తే బాగుండు అని అనుకుంటారు కదా ఆబ్వియస్లీ ఎవరైనా. బట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నో అంటే అది నువ్వు ఒకళ్ళు నో చెప్పేశాక నువ్వు మళ్ళీ వాళ్ళ వెంటపడి ఇబ్బంది పెడితే అది నీ క్యారెక్టర్ని డౌన్ చేసేసింది, నీ విలువని తగ్గించేసింది. అంటే ఒకప్పుడు నేను నిన్ను ఎలా చూసుకున్నాను, ఇంత పెద్దగా చూసుకున్నాను, ఇప్పుడు నువ్వు ఆ స్టాండర్డ్లో లేవు, నువ్వు అది కాదు అని వాళ్ళతో వచ్చి మళ్ళీ అంటే నువ్వు అంటే ఇష్టము, నువ్వు అంటే నచ్చావు అన్న వాళ్ళే వచ్చి నువ్వు ఇది కాదు, అసలు నువ్వు ఇలాంటి వాడివని, ఇలాంటి దానివని అనుకోలేదు అని వచ్చి నేను అంటుంటే హౌ డస్ ఇట్ ఫీల్స్? ఇట్ ఫీల్స్ రియలీ బ్యాడ్. ఇట్ ఫీల్స్ రియలీ వెరీ వెరీ ఆక్వర్డ్ అండ్ ఒక విలువలేని మనిషిలాగా మిమ్మల్ని చేసేస్తుంది. దాట్స్ నాట్ రైట్. సో నేనేం చెప్తున్నాను అంటే, ఒకరికి నో చెప్పాలంటే కరేజ్ కావాలి, ఒక నోని యాక్సెప్ట్ చేయాలంటే యాక్సెప్టెన్స్ కావాలి. యాక్సెప్టెన్స్ అనేది మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఒక నోని మీరు హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే యూ జస్ట్ కాంట్ లివ్ హ్యాపీలీ. సో ఈ రెండింటిని మనం అడాప్ట్ చేసుకొని అలవాటు చేసుకుంటే వీ కెన్ లీడ్ అ హ్యాపీ లైఫ్. నో చెప్పడం అనేది ఇంపార్టెంట్, ఎవరైనా నో చెప్తే తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు మన కోట్ ఆఫ్ ది డే వచ్చేసి, సేయింగ్ నో ఈజ్ నాట్ ఎ క్రైమ్, జస్ట్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, అదేం నేరం కాదు, అదేం క్రైమ్ కాదు. యూ జస్ట్ డూ ఇట్ బ్రదర్, యూ జస్ట్ డూ ఇట్ బ్రో, యూ జస్ట్ డూ ఇట్ మై సక్కాస్ అండ్ సక్కీస్. ఇట్స్ ఓకే టు సే నో అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద నో ఆల్సో. ఓకే, మనం ఒకరికి నో చెప్తున్నాం అంటే మనం ఒక నోని యాక్సెప్ట్ చేయాల్సింది. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా పార్ట్ 2 కావాలంటే యూ కెన్ ఆస్క్ ఫర్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి వీడియోని మీరు వ్యూ చేసి లైక్ చేస్తున్నందుకు. అండ్ లవ్ యూ ఆల్.